నీతా, నువ్వు ఈ రోజు ఇక్కడ ఎలా వచ్చావు? ఈ రోజు వాతావరణం బాగుంది కాబట్టి నేను పార్క్లో నడవడానికి వచ్చాను. నాకు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను దిది. అవును దిది, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి నుండి నేను పీరియడ్స్ సమయంలో మెన్స్ట్రువల్ కప్పులు ఉపయోగిస్తున్నాను. వావ్, అది గొప్పది. నేను ప్యాడ్స్ ఉపయోగించడం ఆపేశాను. అంతకుముందు ఎవరు ఇంత చెత్త ప్యాడ్స్ ఉపయోగిస్తారు? ఏం జరిగింది నీతా, నువ్వు ఎందుకు అలా చెబుతున్నావు? నేను ఏమి చెప్పాలి దిది, నా స్నేహితులు నాకు చాలా ప్యాడ్స్ ఇచ్చారు. నేను ఉపయోగించినది అంత చెత్తగా ఉంది. నేను ఏమి చెప్పాలో తెలియదు. అప్పటి నుండి నేను ప్యాడ్స్ ఉపయోగించడం ఆపేశాను. ఎవరు ఇంత ప్యాడ్స్ ఉపయోగిస్తారు? నేను మెన్స్ట్రువల్ కప్పులు లేదా టాంపాన్స్ ఉపయోగించకపోవడం మంచిది. అన్ని ప్యాడ్స్ చెత్తగా ఉండడం అవసరం లేదు నీతా. అది వారి నాణ్యత మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. నేను అర్థం చేసుకోలేను దిది. అది అంటే ప్యాడ్స్ వివిధ పరిమాణాలు మరియు నాణ్యతలలో వస్తాయి. వాటిని మన రక్త ప్రవాహం ప్రకారం ఎంచుకోవచ్చు. ఓ, అలా ఉందా? కానీ దిది, నేను ఈ విషయం గురించి ఏమీ తెలియదు. సరే నీతా, నేను ఈ రోజు ప్యాడ్స్ గురించి నీకు చెబుతాను. ప్యాడ్స్ అనేది ఒకటి మాత్రమే ఉపయోగించి విసిరేయబడే ఉత్పత్తులు. వాటిని కాటన్ మరియు కాటన్ మిశ్రమం ద్వారా తయారు చేస్తారు. ఇది మన పీరియడ్స్ యొక్క రక్త ప్రవాహాన్ని అబ్జర్వ్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ప్యాంటీ యొక్క పైభాగంలో పీరియడ్ యొక్క రక్తం పడే చోటు, మరియు ఈ ప్యాడ్స్ దీన్ని అబ్జర్వ్ చేయడంలో సహాయపడతాయి. ఈ కారణంగా మన దుస్తులపై రక్తపు మచ్చలు ఉండవు. ప్యాడ్లు వివిధ పరిమాణాలు ఉన్నాయి, సాధారణ ఎక్స్ఎల్ మరియు ఎక్స్ఎక్స్ఎల్ లాంటి. మనం మా రక్త ప్రవాహం ప్రకారం వాటిని ఎంచుకోవచ్చు. మనం ఎక్కువగా కాటన్ సాఫ్టీ ప్యాడ్స్ ఉపయోగించాలి. మనం పై భాగంలో ప్లాస్టిక్ నెట్ ఉన్న ప్యాడ్స్ ఉపయోగించకూడదు. ఇందువల్ల ఎక్కువ రగడ ఉంటుంది మరియు మా కిందటి చర్మం కొంచెం నాజుకుగా ఉంటుంది. అందువల్ల ఇది త్వరగా తొలగిస్తుంది. ఇందువల్ల మనం తరచుగా మా పీరియడ్స్లో కాల్చడం అనుభవిస్తాము. ఓ, అలానా? నేను ఈ రక్తం మురికిగా ఉందని అనుకున్నాను. అందుకే మనం కీళ్లు మరియు కాల్చడం అనుభవిస్తాము. లేదు నీతా, నేను గతంలో మీకు పీరియడ్స్ రక్తం మురికిగా ఉండదని వివరించలేదు. మీరు మళ్ళీ మర్చిపోయారా? ఓ అవును అక్క, నేను గుర్తు చేసుకున్నాను. మీరు నాకు చెప్పినట్లయితే గర్భం ఉంటే ఈ రక్తం బిడ్డకు పోషణ మరియు రక్షణ అందిస్తుంది. అందుకే గర్భధారణ సమయంలో 9 నెలల పాటు రక్తం పోయేది లేదు. చాలా బాగుంది నీతా. అప్పుడు మనం పీరియడ్స్ లో కీళ్లు మరియు కాల్చడం ఎందుకు అనుభవిస్తాము? ఇది జరుగుతుంది ఎందుకంటే మనం ప్యాడ్స్ ను శుభ్రంగా ఉంచడం లేదు మరియు సరైన ప్యాడ్స్ ను ధరించడం లేదు. కానీ అక్క, మనం కాటన్ సాఫ్ట్ ప్యాడ్స్ ను ఎలా గుర్తించాలి? సరళమైనది. ప్యాడ్ ప్యాకెట్ పై ఇది కాటన్ సాఫ్ట్ అని రాసి ఉంది. ఇవి ఖరీదైనవి కావాలి. లేదు నీతా, ఈ ప్యాడ్ ప్యాకెట్లు రూ. 35 నుండి రూ. 50 వరకు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కానీ అక్క, మనం ప్యాడ్స్ ను ఎంత గంటలు ఉపయోగించాలి? మనం ప్రతి 4 నుండి 6 గంటలకు ప్యాడ్స్ ను మార్చాలి. రక్త ప్రవాహం తక్కువగా ఉన్నా మనం 6 గంటల కంటే ఎక్కువ ప్యాడ్స్ ను ఉపయోగించకూడదు. ఇది సంక్రమణాన్ని నివారిస్తుంది. ఓ, నేను చూస్తున్నాను. ప్యాడ్లను తీసివేసిన తర్వాత వాటిని కాగితంలో చుట్టి కసాయిలో వేయాలి. వాటిని ఓపెన్ ప్రదేశంలో లేదా టాయిలెట్లో వేయకండి. అవును, మేము ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేము పీరియడ్స్ సమయంలో ఏదైనా ఉత్పత్తిని ఉపయోగించినప్పుడు వాటిని ఉపయోగించే ముందు మేము మా చేతులను బాగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. అందుకు మేము ఉత్పత్తులను ఉపయోగించాలి. లేకపోతే మా చేతుల్లో ఉన్న సూక్ష్మజీవులు మూత్రం ద్వారా ప్రవేశిస్తాయి. ఇది సంక్రమణాన్ని కలిగిస్తుంది. నేను ఈ విషయం గురించి తెలియదు. ఇప్పటి నుండి నేను కూడా నా చేతులను బాగా సబ్బుతో శుభ్రం చేసుకుంటాను మరియు తరువాత ప్యాడ్లను ఉపయోగిస్తాను. అంతే. అయితే డబుల్ ఆక్సిల్ ప్యాడ్ల కంటే చాలా పెద్ద ఇతర ప్యాడ్లు ఉన్నాయి. వాటిని మాతృత్వ ప్యాడ్లు అంటారు. ఓ, నేను చూస్తున్నాను. కానీ చెల్లి, మేము వాటిని ఎలా మరియు ఎప్పుడు ఉపయోగించాలి? గర్భిణీ మహిళలు ప్రసవం తర్వాత వాటిని ఉపయోగిస్తారు, ఎందుకంటే ప్రసవం తర్వాత మహిళలకు అధిక రక్త ప్రవాహం ఉంటుంది. అందుకే డాక్టర్లు వీటిని ఉపయోగించమని సలహా ఇస్తారు. ఓ, నేను చూస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు చెల్లి. ఈ రోజు నేను ప్యాడ్ల గురించి కొత్త సమాచారం పొందాను. ఈ రోజు మీరు ప్యాడ్ల గురించి తెలుసుకున్నారు. తర్వాతిసారి నేను మీకు పీరియడ్స్ ప్యాంటీ గురించి చెబుతాను. సరే చెల్లి, బై బై.